రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు కామారెడ్డి పట్టణ శాఖ మళ్ళీ మండల శాఖ తరఫున కామారెడ్డిలో ఈ రోజు మా ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే గంపగొడ్డన అన్న సూచనల మేరకు ఇలా నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి రైతులను మోసం చేసి గద్దెనెక్కిండు. ఏంది గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పోరాడి సాధిస్తున్న తెలంగాణకు రైతులు సస్యశ్యామలంగా ఉండాలని రైతు బంధు ఇచ్చిండు, రైతు భూమి ఇచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు. కానీ నేను అధికారంకి వస్తే ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పి మళ్ళీ నేను రైతు బీమా ఇస్తా అని చెప్పి అన్ని ఎగ్గొట్టిండు. ఈ రోజున మళ్ళీ ఏం చేస్తుండు, ఎకరానికి ఇప్పుడు వచ్చే ఒక సంవత్సరంలోనే ఒక్కొక్క రైతుకు 17,500 చొప్పున లెక్క పెడితే ఇప్పుడు 1,22,000 రూపాయలు గతంలో ఇప్పుడు బాకీ ఉన్నారు. మరి అది పోను మళ్ళీ ఇప్పుడు ఒక లిమిట్ పెట్టిండు, 7 ఎకరాలకు లిమిట్ అని చెప్తున్నాడు. అది కూడా 12,500 ఇస్తానంటున్నాడు. అది ఇచ్చుడేమో తెలియదు కానీ ఇప్పుడు దాని లెక్క ప్రకారం పాత బాకీ ఒక్కొక్క రైతుకు 7 ఎకరాలు మీరు లిమిట్ పెట్టిర్రు. దాని చొప్పున 1,22,500 మొదలు నువ్వు అందరి ఖాతాలో వేయాలి. వేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి. ఎందుకంటే రైతులు అడగలే, రైతులు షరతు విధించాలే. నువ్వు చెప్పినావు ఈ రోజున నేను కేసీఆర్ 10 ఇస్తే 15,000 ఇస్తా అన్నావు, 2,000 ఇస్తే 4,000 ఇస్తా అన్నావు. ఇలా అన్ని హామీలు ఏదో దొంగ హామీలు చెప్పి అధికారానికి వచ్చినావు. కానీ ఒక బస్సు మాత్రం ఒకటి ఇస్తున్నావు. అది కూడా 100 బస్సులలో ఒక బస్సు అడ్డర్ బస్సు వేస్తున్నావు. అది కూడా మహిళలు గుర్తిస్తున్నారు. కాబట్టి నువ్వు రైతులను మోసం చేస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు. గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు రైతులను పెట్టుకొని కనుమరుగైపోయిండు తెలంగాణ నుంచి. అదే విధంగా నువ్వు కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్లో రైతు డిక్లరేషన్ ను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి రైతు మంత్రివర్గ సమావేశంలో రైతులకు ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరోసారి మోసం చేస్తూ రైతు డిక్లరేషన్ లో 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పారు. కానీ మంత్రివర్గంలో 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవాలని నిరసిస్తూ ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిష్టిబొమ్మని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అదేవిధంగా కామారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మీరు వరంగల్ డిక్లరేషన్ ని ఖచ్చితంగా అమలు చేయాలి, రైతు డిక్లరేషన్ అమలు చేయాలి, ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే. లేకపోతే రైతులందరినీ కూడా సమన్వయం చేసి రైతులకు ఇవ్వాల్సిన 15,000 రూపాయల రైతు భరోసా అమలు చేసేందుకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మార్చుకో, నువ్వు నీ అబద్ధపు మాటలు, నీ అబద్ధపు హామీలు దయచేసి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రి లాగా వివరించు, నువ్వు ఒక బ్రోకర్ లాగా వివరించాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ హితవు పలుకుతున్నాం. దయచేసి రైతులను మోసం చేయకు. రైతులకు మోసం చేసినట్టు ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలిచిన పాపన పొడే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కామారెడ్డి నియోజకవర్గ పర్యటనకు వచ్చేటువంటి జూపల్లి కృష్ణారావు గారికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దయచేసి మీ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలోనైనా ఖచ్చితంగా 15,000 ఇస్తామని చెప్పేసి రైతులకు హామీ ఇవ్వండి. లేకపోతే మీ వరంగల్ డిక్లరేషన్ చేయరైతుందని చెప్పేసి మీరు ప్రకటించండి అని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!